వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వాజేడు మండలం చింతూరు గ్రామ పంచాయతీ పరిధిలోని భీమవరం ఇసుక ర్యాంపుల్లో కోట్ల రూపాయల దందా నడుస్తున్నా పట్టించుకోవడం లేదు అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న టీజీఎస్ ఎండీసీ అధికారులు మాత్రం మామూలు మత్తులో నిద్రపోతున్నారనే వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి. భీమవరం ఇసుక ర్యాంపులో జరుగుతున్న అధిక లోడుతో అక్రమ ఇసుక రవాణా చేస్తూ రైజింగ్ కాంట్రాక్టర్లు కోట్ల రూపాయలు దండుకుంటున్న మైనింగ్ అధికారులు ఏమి చేస్తున్నారనేది ప్రశ్నగా మారింది. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న దందాపై అనేక పేపర్స్, టీవీ ఛానల్స్లో ఎన్నో కథనాలు వస్తున్నా కాంట్రాక్టర్లకు వత్తాసు పలికేందెవరు అంటూ పెద్దగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా విజిలెన్స్ కమిటీ తనిఖీలు ఎక్కడా అని కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒక పక్క మిర్చి రైతులు ఇసుక లారీలు వేల సంఖ్యలో వెళ్తున్న క్రమంలో వచ్చే దుమ్ముతో మిర్చి పంటలపై పడి వందల ఎకరాలు పాడైపోతున్నది అని ఇక్కడి మిర్చి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఇసుక కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వ్యవహరిస్తే క్వారీ నిలిపివేస్తామని స్థానిక రైతులు అంటున్న మాట. ఇబ్బంది కాడికి పోతే ఏమైంది అని తాగకూడదు. ఖరాబ్ అవుతాయి మొత్తం మొక్కలని పడ మొక్క ఎరువు లేదు, వాటికి ఏం లేదు. ఇంత కష్టపడితే ఎట్లుంటాం? చిగురేడు వస్తుంది. అసలు మందు దాని మీద పడతాయి కదా, మనం కొట్టేదైనా పడాలి కదా. ఏం చెప్పినా పట్టుకుంటాం లేదు. చెప్పండి, 2 రోజులు అని చెప్తాను. ఇది గుడ్. ఈ క్లాత్ అన్న ఆడికి గట్టి కొద్దిగా క్లాత్ గట్టే తడపాల. తడపకపోతే మాత్రం పని చేయదు. వీళ్ళు ఇత్తలేను. ఏం చెప్తానా? మీరు రోజు చెప్తానా? నిన్న కూడా మా బాబాయ్ ఆఫీస్ మరి మా తోటలోనే పోతానే. అది చూడు రాడి అక్కడ నిలబడదా. 3 తోటలు అన్నాయా? ఏమి లేవు. అప్పుడు వదిలే రోగాలు మాట్లాడదామన్నది. ఏం మాట్లాడదు. రేపు ఆఫ్ చేసి రేపు మొత్తం ఆఫ్ చేసి మిలేలా ఇప్పుడు తరుపుతానుగా. ఇప్పుడు అన్నయ్య గుడ్డ ఇస్తేనే వేస్తాడు, అంతేగా. మాట్లాడుతాడు ఆల్రెడీ. ఇరుడు కట్టినట్టు ఆడికి వెళ్ళాడు దాకా. ఇరుడు కట్టిన క్లాత్ అంటే పంట దిగుబడి వస్తుందా మరి మీకు దీనివల్ల? దిగుబడి మందే దాని మీద పడదు, కుట్ట మందే పడది. అసలు మొక్క అని ఎదుగు చూడు పేపర్ అన్న కనపడతాను. ఎన్ని రోజులు అవుతుందండి మొక్క? ఇప్పుడు ఆ మొక్క పెట్టి ఎన్ని రోజులు అయింది? నెల దాటిందా? ఎండాకాలం నుంచి అని చెప్పకుండా ఉంటుంది, కంటిన్యూషన్ గా నడుస్తుంది. తడపట్లేదా రోడ్డు? ఎవరు 10 నిమిషాలు కారిపోతుంది కదా. ఒక్కసారి తడిపితే ఎట్లా పని చేస్తుంది? ఒక్కసారి పోతే రోడ్డు మార్గం మొత్తం మీద కౌతాలు ఏంది లింగాలు అయ్యా అన్ని తోటలు అంతేగా. మొత్తం అన్నిటికీ పడుడే. ఎక్కువ అన్ని పడుతాయి. ఎంత వస్తుంది పెట్టుబడి? ఎంత వస్తుంది లాస్ట్ వరకు మీకు? పెట్టుబడులు వెళ్తాయా? పంట ఏం వెళ్తాయో అప్పుడు పోవాలి. ఈ ర్యాంపులు ఏవడి ఇంకా చూడ మట్టి పడి అది లేదు. దాని మీద మన మందు కొట్టిన దాని మీద పడాలి కదా. పైన దుమ్ము ఉంటుంది మనకి చెట్టు మీద మరి ఇక్కడ అన్నది. అట్లా కాదు, ర్యాంపు కోసం మా తోటలో మీట బతకాలి అదే మరి.
రైతులు దీని మీద మరి అనేక మంది రైతులు ఉన్నారు కదా, నష్టపోతామంటే మరి ఎవరు కూడా స్పందించకపోతే ఎట్లా? మీకే కదా నష్టం. చూద్దాం అంటారు కానీ ఏం చూస్తారు. రేపు ఆఫ్ చేసి మరి రాదు. మరి ఆన్ నుంచి దాకా మేము కూడా అడిగినాం, ఆన్ నుంచి దాకా కట్టాలంటే తలుపుతే సరిపోద్ది ఏదేదో చెప్తారని. తలపితే దుమ్ము మొత్తనే ఉంటుంది, తలపితే ఏం లాభం. ఆ నుంచి దాకా ఒక లారీ కూడా ఆరిపోతలేదు అన్న, ఆడుతూనే ఉన్నది ఇక.